పిలిచి పైన పిలిచి మాట్లాడతారు కదా. మాట్లాడితే మనోజ్ ఏం పట్టించుకోడు అనమాట. మీ వైఫ్కి అంత చేస్తుంటే తను కష్టంతో పైసలు సంపాదిస్తుంటే అమ్మ గుంజుకోవడం మంచిదేనారా, ఒకసారి అమ్మకి అడగొచ్చు కదా రా అంటే, నేను అడగను రా, అమ్మ ఏం చేసినా మంచిగా చేస్తుంది, అది నాకు తెలుసు. ఏం ప్లాన్ వేసారు మీరు అందరు కలిసి అమ్మని నన్ను విడదీయాలనుకుంటున్నారా అంటే, అబ్బా ఎంత పెద్ద మాట అనేసావురా, ఎంత మంచి గాలి తీసావంటే, గాలి చేసిన మాటలు మాట్లాడితే ఇలానే గాలి తీస్తాను నేను అని అంటే, అమ్మ ఏం చేసినా కరెక్టే చేస్తుంది అని అంటది అనమాట. అన్న తర్వాత వాళ్ళందరూ సరేరా నీకు ఎంత చెప్పినా వేస్ట్, భార్యకు సపోర్ట్ చేయరా అని నీకు చెప్తుంటే నువ్వేమో మీ అమ్మకి సపోర్ట్ చేస్తున్నావు, సరే నీ ఇష్టం వెళ్ళిపో అని అంటది అనమాట. వెళ్ళిపోకపోతే చూడు నేను ఏం చేస్తాను అంటే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అలానే ఆలోచిస్తుంటాడు. అయితే మన శృతి ఏమడుగుతుంది, మీరు రవి ఒకే విధంగా ఆలోచించుకుంటారు, ఒకే విధంగా మాట వింటారు కదా, మళ్ళీ అతను ఎందుకు అలా ఉన్నాడు, డిఫరెంట్గా ఉన్నాడు, మీ బ్లడ్ కాదా ఏంటి వేరే అంటే, అవును నాకు అదే ఆలోచన వచ్చిందంటే రవి అంటాడు, అట్లేం లేదు, వాడు చిన్నప్పటి నుంచి అట్లే అమ్మ మాట బంగారం మాట అంటాడు, మేమేమో ఇద్దరి మాటలు వింటాం మేము అని అంటాడు అనమాట. అవును వానికి అమ్మ అంటే పిచ్చి అని అంటాడు. మళ్ళీ ఈ సమస్య ఎలా పరిష్కరించాలి అని అంటే, నేను ఏం చేస్తాడు, ఒక బౌల్ తీసుకొస్తాడు. బౌల్ తీసుకొచ్చి ఏంటి ఇదేంటి ముందలు పెట్టావేంట్రా అంటే, అమ్మ గిఫ్ట్ ఇస్తున్నావా తీసుకురావడానికి అడకది నీకంటే, నాకెందుకు అని అంటది అనమాట. అంటే లేదు మనోజ్ కోసం తెచ్చానని అంటాడు. తర్వాత అందరు మీ కార్డ్స్ అన్ని దీంట్లో వేయండి అని దీంట్లో వేపిస్తాడు అనమాట. అందరు కార్డ్స్ వేస్తాడు. కార్డ్స్ ఎందుకు అమ్మ, ఇవి కార్డ్స్ చాలా నీకు అని అంటది అనమాట. అంటే నాకెందుకు అని అంటది. తర్వాత వాళ్ళ నాన్న నీ కాడికి వేసేయనంటే ఎందుకు రానంటే, ఏం లేదు పాలరమ్మ కార్డు తీసుకున్నది, తను సంపాదించిన పైసల కార్డు తీసుకున్నది, తీసి పెట్టేసుకుందంటే, ఎందుకు పెట్టుకున్నావు అంటే, ఇలా మోసం చేసేవాళ్ళు ఎన్ని షోరూంలో ఉన్నప్పుడు ఎన్ని పైసలు దొబ్బేసిందో ఏంటో, అందుకోసమని నేను ఆ పైసలు ఏం వాడుకోవడానికి ఆ కార్డు ఏం తీసుకోలేను, కొంచెం చెక్ చేద్దాము ఎన్ని పైసలు ఉన్నాయని చెక్ చేయాలని తీసుకున్నానంటే, చెక్ చేయాలంటే కార్డే అవసరమా, అప్పుడప్పుడు తీసుకోవాలి, తను కష్టార్జితం మీరు ఎలా తీసుకుంటారు అని అంటది అనమాట. ఇప్పుడు రోహిణి కార్డు తీసుకున్నారు కాబట్టి మా కార్డు గిట్ట తీసుకోండి, మీరు మా అకౌంట్ గిట్ట చెక్ చేసుకొని జీతం నేను పని చేయండి అంటే, నీకేం తెలీదు నోన్ మూసుకోనంటే, శృతికి ఏం తెలీదు అన్నీ తెలుసు కదా, చెప్పు ఎందుకు తీసుకున్నావు అంటే, ఏం లేదండి తను ఊరికే అలా చేసిందని నేను తీసుకున్నాను అని అంటే, అలా తీసుకునేది అవసరం లేదు అని అంటది అనమాట. అమ్మ ఏం చేసినా కరెక్టే చేస్తుందిరా అని మన మనోజ్ అంటాడు అనమాట. అనగానే తర్వాత అంటాడు, నేనే అడగట్లేదు నా పెళ్ళం కాడ అమ్మ తీసుకుందని, మీరు ఎందుకు అడుగుతున్నారు అని అంటాడనమాట. అమ్మ ఎవరికి బుద్ధి చెప్పాలో ఎలా బుద్ధి చెప్పాలో అన్నీ తెలుసులే, వాళ్ళకి బుద్ధి చెప్పడానికి తీసుకుంది, మీరు ఎందుకు అలా చేస్తున్నారు అని మనోజ్ అంటాడనమాట. రోహిణిని కొన్ని మాటలు అంటాను, నువ్వు ఏమంటావు అంటే, నాకు నచ్చట్లేదండి ఎవరికాడ వాళ్ళకి ఇచ్చేసేయాలి అని అంటది అనమాట. శృతి గిట అంటది, అవును ఇచ్చేసేయాలి, లేదంటే ఇది ఒక హరాస్మెంట్ కిందికి వస్తుంది, పోలీసు వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ గిట ఇవ్వచ్చు, వాళ్ళు జైల్లో వేస్తారు అని అంటే, అవును నాకు నచ్చట్లేదు ఇచ్చేయండి అని అంటే, మీరు అందరు కాసేపు ఆగుతారా అని మీ రోహిణి అంటది అనమాట. రోహిణి ఏమంటది, నా అభిప్రాయం మీకు అవసరం లేదా అని అంటది అనమాట. చెప్పండి మీ అభిప్రాయం ఏంటో అని అంటే, ఏం లేదు అత్తయ్య చేసింది కరెక్ట్ పనే, నాకేం అనిపించట్లేదు అత్తయ్య తప్పు చేసిందని అని అంటది అనమాట రోహిణి. బాలు షాక్ అవుతాడు. ఇప్పటి నుంచి నేను సంపాదించింది మొత్తం అత్తయ్యకే ఇస్తాను, అత్తయ్య తీసుకొని నాకు కావాల్సింది ఏమని ఉంటే అత్తయ్యకి అడుగుతాను, తనే ఇస్తాను నాకు అని అంటది అనమాట. అంటే నీ గురించే కదా ఇంతసేపు మాట్లాడిందని అంటే, నువ్వు మధ్యలో రాకు, చేసిందంతా చేసి ఇప్పుడు చలిమంటలా కాచుకున్నట్లు చేస్తున్నాను అని అంటే, నేను అట్లా చేస్తున్నానా, ఏం మాట్లాడుతున్నావు అని అంటది అనమాట. బాలు అంటాడు, బాలు షాక్లో ఉండిపోతాడు, ఏంటి అలా మాట్లాడుతుందామే అని అనగానే, బాలు నేను చలిగంటలా మంట కాచుకుంటున్నానా అని అంటాడనమాట. నేను ఒకరికి మంచి చేయడానికి ఇలా అయిందేంటి, ఇంత పెద్ద మాట అనేసింది ఏంటి నాకు అని బాలు ఆలోచిస్తూ ఉంటాడు. ఉంటే మీనా ఏం చేస్తాడు, ఆయన పిచ్చోని కాగలో నడు పద లోపలికి వెళ్దామని తీసుకెళ్ళిపోతుంది అనమాట. మీనా స్కూటీ మీద వెళ్తుంటుంది అనమాట. స్కూటీ మీద వెళ్తుంటే ఒక ఆమె వాళ్ళ ఫ్రెండ్ అనేది కనిపిస్తుంది. ఎవరేమి అంటే నా ఫ్రెండ్ అంటే, సరే మీనా నాకు కొంచెం పని ఉంది అక్కడ డ్రాప్ చేస్తామని అంటే, వద్దు ట్రిపుల్స్ అయితే మళ్ళీ ఏదో పోలీసు వాళ్ళు చూస్తే మళ్ళీ ఫైన్ వేస్తారు, వద్దు అక్క అని అంటే, ఏం లేదు నేను ఉన్నాను కదా పద వెళ్దామని అంటారు అనమాట. చూసావు కదా ఎవరు లేరు అని అంటారు అనమాట. ముందర చూడగానే ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు, అరుణ్ అనేది ఉంటాడనమాట. ఉంటే ఏంటి ఇలా ట్రాఫిక్ రూల్స్ అనేది ఇలా చేశారేంటి అని అంటారు అనమాట. ఎందుకు ట్రాఫిక్ రూల్స్ పాటించడం మీకు తెలీదా అని అంటది అనమాట. అయితే ఒక పోలీస్ ఆయన ఏం చేస్తాడు, కీ తీసుకుంటాడు, కీ అలా తీసుకోవడం తప్పు, ఇచ్చేసే వాళ్ళకు అని అంటది అనమాట. ఏంటి ఇలా చేశారు, ఫైన్ కట్టండి అంటే, వీళ్ళు అమాయకులను చూసి ఫైన్ తీసుకుంటారంటే, అమాయకులే కాదు రూల్స్ బ్రేక్ చేస్తే మేము ఫైన్ తీసుకుంటాం, ప్రభుత్వానికి ఇచ్చేస్తాం, మేమేం తీసుకోము అని అంటాడు అనమాట అతను. అలాగానే తర్వాత ఏం చేస్తాడు,
ఫైన్ కడతారా లేదా అని అంటే సరే అని ఫైన్ కడతారనమాట. ఫైన్ కడతారు. అయ్యో 10 రూపాయలు పోయాల్సింది ఇప్పుడు 500 ఫైన్ కడుతున్నామని వాళ్ళ ఫ్రెండ్ బాధపడుతుంది. సరే అక్క నేను కడతాను నువ్వు మళ్ళీ అని ఫైన్ కట్టించుకుంటుంది. తర్వాత వాళ్ళ ఆమె ఎక్కడికే పోతుంది అనమాట. మళ్ళీ ట్రిబుల్స్ ఎక్కుతున్నారు ఏంటంటే ఫైన్ కట్టేసాం కదా ఇప్పుడు ఎంతన్నా తిరగొచ్చులే మనము అని అంటుంది అనమాట. అన్న తర్వాత ఎక్కుతుంది. ఎక్కడికి పోతే మీనంటది వద్దు అవసరం లేదు. రోజు ఏం చేస్తాడంటే షాప్లో కూర్చొని ఇట్లా అని అంటారు అనమాట. వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. ఏంటి షాప్లో కూర్చొని ఈగలు తోలుతున్నావు వర్షాకాలం ఇంతేలే అని అంటారు అనమాట. పార్కులో కూర్చునే వాడివి ఇంత స్థాయికి వచ్చావంటే నీ భార్య వల్లనే, నీ భార్య లేకపోతే ఇంత పైకి రావు, నువ్వు నీ భార్యని అలా దూరం చేసుకోకు, తను ఉంటేనే నీ షోరూమ్ అనేది పైకి వస్తుంది అని చెప్తుంది అనమాట. చెప్పగానే మనసు కోపం వస్తుంది. మా ఆర్య దగ్గర ఎన్ని పైసలు తీసుకున్నావు, ఏం చేసినావు అని అంటాడు అనమాట. అనేసరికి నేనెందుకు తీసుకుంటాను, నేనేం పైసలకు అమ్ముడుపోను అని అంటాడు అనమాట. అన్న తర్వాత సీరియల్ అయిపోతుంది ఈ రోజుకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.